అమెరికాలో హనుమాన్ విగ్రహంపై వివాదం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఇది ఒక నకిలీ దేవుడు అంటూ అమెరికా నేతలైతే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం ఈ రోజుల్లో చూసుకుంటే అమెరికాలో ఎన్నో మార్పులు, ఎన్నో రెస్ట్రిక్షన్స్, రూల్స్ అయితే చూస్తున్నామని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక హిందూ దేవుడికి సంబంధించి ఒక వివాదం, అంటే అమెరికాలో హనుమాన్ విగ్రహంపై ఒక వివాదం అయితే రేగుతుంది. అలాంటిది ఒక నకిలీ దేవుడు అంటూ అక్కడ అమెరికా నేతలు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమంటారు మేడం దీని గురించి? సో గతంలో ఒబామా మీకు గుర్తుందా, ఎలక్షన్స్ ముందు అతను ప్రెసిడెంట్ కాకముందు ఆంజనేయ స్వామి విగ్రహంని పెట్టుకుని తిరిగాడు ప్రచారంలో. ఓకే, మీకు గుర్తుంటే. అంటే మతం అనేది ఇప్పుడు అమెరికాలో కూడా మత స్వేచ్ఛ ఉంది, వాళ్ళ రాజ్యాంగం ప్రకారం కూడా ఎక్కడైనా మత స్వేచ్ఛ ఉంది. అయితే ఈ రిపబ్లికన్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్ ఈ 90 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని చూసి ఇది నకిలీ దేవుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్పోజ్డ్గా అసలు ఇది క్రైస్తవ దేశం, అలాంటిది ఇక్కడ మీరు ఈ హిందూ దేవతల విగ్రహాలు పెట్టడం ఏంటి, దేవుళ్ళవి అని అడిగాడు ఆయన. అయితే దీని మీద హిందూ సంఘాలు కావచ్చు, నెటిజన్లు కావచ్చు, దాని మీద చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండోది, ఇది టెక్సాస్లోని షుగర్ ల్యాండ్ అని, ఓకే, ఇక్కడ ఒక అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అందులో ఈ 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టారు వాళ్ళు. లిబర్టీ ఆఫ్ యూనియన్ అని పెట్టారు దానికి పేరు. ఓకే. సో ఇది చిన్నజీయర్ స్వామి ఆలోచన అని అంటున్నారు ఈ విగ్రహం పెట్టడంలో. సో ఏది ఏమైనా అంటే మతం అనేది విభేదాలకి కారణం కాకూడదు. ఆయన బైబిల్లో కొన్ని వాక్యాలు ఉటంకిస్తూ బైబిల్లో అంటే విగ్రహారాధన అనేది కుదరదు, చేయకూడదు, కాబట్టి మీరు ఎట్లా పెడతారు అని అడిగాడు ఆయన. అంటే హిందూ మతం వేరు, క్రిస్టియన్ మతం వేరు. క్రిస్టియన్ మతం వచ్చి 2000 సంవత్సరాలు దాటిందంటే, హిందూ మతం ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఏది ముందు ఏది వెనక అనే వివాదం కాదు ఇక్కడ నేను మాట్లాడేది. ఇప్పుడు భారతదేశంలో మరి మీరు క్రిస్టియన్స్ వచ్చి మత ప్రచారం చేసి మీరు ఎందుకు చేశారు? నిన్ననో మొన్ననో ఎవరు మర్చిపోయాను నేను, బ్రాహ్మిన్స్ ఎవరు క్రిస్టియానిటీలో బ్రాహ్మిన్స్ లేరని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మీకు తెలుసో లేదో, మొట్టమొదట అసలు భారతదేశంలో మత మార్పిడి చేసిందే ఒక బ్రాహ్మిన్ని. బ్రాహ్మిన్స్ని మత మార్పిడి చేయాలని చాలా ట్రై చేసి ఆఖరికి ఈయనెవరు, మన మద్రాసు అతనెవరు, క్రైస్తవ మతానికి చెందిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రాహ్మిన్స్ భారతదేశంలో ఉన్నంత వరకు హిందూ దేశం బతికే ఉంటుంది, హిందూ మతం బతికే ఉంటుంది, హిందూ మతంని ఎవరు ఏమీ చేయలేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఆయన పేరు మర్చిపోయాను, నేను చెప్తాను మీకు. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ మీరు ఇప్పటికీ కూడా పొద్దున్నే మత వ్యాప్తి చేసేస్తారు. ఏమంటారు, జట్లు జట్లుగా వెళ్ళిపోయి ఆడ మగ కలిసి. నిన్న కూడా మీకు ఛత్తీస్గఢ్ దగ్గర ఎక్కడ పట్టుబడ్డారు, ఒక నన్నును ఒక మిషనరీ సంస్థకు చెందిన ఆవిడను ఒక 20 మంది పిల్లలును. ఓకే. మళ్ళీ మేము మత మార్పిడి చేయట్లేదు అంటారు. మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అక్కడ పని చేయించడానికి? అయితే మీరు క్రిస్టియన్ మతంలోకి మార్చకుండా వాళ్ళని హిందువులుగా మీరు అక్కడ పనులు చేయిస్తారా? దానికి ఆన్సర్ కావాలి మేడం. ఇంకొకటి, ఇప్పుడు ఉన్న మన భారతదేశంలో కానివ్వండి ఎన్నో మతాలు ఉంటాయి, అంటే ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్, హిందూస్. అలాంటిది ముస్లిమ్స్కి సంబంధించి, క్రిస్టియన్స్కి సంబంధించి ఎలాంటి వివాదాలు రావు, ఎలాంటివి రావు. కాకపోతే హిందూ మతానికి సంబంధించి ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అంటారు? అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే మీకు ఇది హిందూ దేశం కదండి. హిందూ దేశాన్ని ఫస్ట్ క్రిస్టియన్స్ ఆక్రమించారు, ముస్లిమ్స్ వచ్చారు, మొఘల్స్ వచ్చారు మనకి. సో వాళ్ళ మత వ్యాప్తిని కోసం మన మీద రుద్దడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మొన్నను ఇతనెవరు, సౌదీ అరేబియా యువరాజు అన్నాడు కదా, భారతదేశంలో ఉండే ముస్లిమ్స్గా మేము పరిగణించము, వాళ్ళు హిందువులే అన్నాడు ఆయన. పిరికి వాళ్ళు కాబట్టే వాళ్ళు ముస్లిమ్స్గా మారారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇటీవల కాలంలో. అంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ ముస్లిమ్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అంటే ఒరిజినల్ కాదు. ఇప్పుడు బై బర్త్ వీళ్ళు క్రిస్టియన్స్ కాదు కదా, పరంపరగా వాళ్ళ తర్వాత క్రిస్టియన్స్ గా మారారు అంతే. అంతే తప్ప వీళ్ళు అంటే బ్యాప్టిజం తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే, మీరు ఇక్కడ ఎందుకు మత వ్యాప్తి చేశారు, ఎందుకు మత వ్యాప్తి చేస్తున్నారు, ఇక్కడ ఇన్ని చర్చిలు ఎందుకు కట్టారు? మీకు ఇంకో సంగతి మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో మీరు కనుక చూసుకుంటే చర్చిలకే ఎక్కువ భూమి ఉందట.
ఓకే. వాళ్ళ కింద. తర్వాత ఈ వక్ఫ్ బోర్డుకు ఉంది ఎక్కువ. హిందూ మతానికి సంబంధించి లేదా హిందూ దేవాలయాలకు సంబంధించి 3rd ప్లేస్లో ఉంది. ఇటీవల కాలంలో ఒక సర్వేలో వచ్చింది. అంటే అందులో నిజాలు నాకు తెలియదు, కానీ కొద్దిగానే నిజం ఉంటేనే కదా రాస్తారు. అంటే నేను అనేది ఏంటంటే, మరి మీరందరూ భారతదేశాన్ని ఎందుకు ఇది చేశారు? మీరు భారతదేశం వదిలి వెళ్ళిపోండి, ఇక్కడ ఓన్లీ హిందూ మతాన్ని ఉంచండి. వేరే దేశానికి వచ్చినప్పుడు వీళ్ళు అట్లాంటి పనులు చేయరు. ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చాలి, అప్పుడు అమెరికాలో రాజ్యాంగాన్ని మార్చి అది క్రైస్తవ దేశం అని ప్రకటించమనండి, ఇక్కడ సెక్యులర్ అనే పదం తీసేయమనండి, అప్పుడు ఎవరితోటి వివాదాలు ఉండవు. అంతే కదా. అంటే నేను అనేది ఏంటంటే, మీరు మత స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు ఇక్కడేం ప్రచారం చేయట్లేదు. హిందువులు ఎవరు కూడా ప్రచారం చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకే. క్రిస్టియన్స్ లాగా మత ప్రచారం జరగదు. ముస్లిమ్స్కి ప్రచారం లేదు, కానీ ఆఫ్ లైట్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మీకు అది కూడా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, మనం ఎవరిని బలవంతం చేయమ్మా దాంట్లోకి రండి, మా అవసరం లేదండి. క్రిస్టియన్స్ కానీ ఇంకెవరైనా చూసుకుంటే వాళ్ళు ప్రచారం వాళ్ళు మతం కోసమే బతుకుతారు. మనం మతం మనకి సెకండరీ. మనం ఫస్ట్ మానవులుగా ఉండాలనుకుంటాం అంతే. మనం అన్ని మతాలు మనకు సమానం అనుకుంటాం, మనం అన్ని మతాలకి గౌరవం ఇస్తాం. కానీ ఒక క్రిస్టియన్ ఏమంటాడు, నేను క్రిస్టియన్ని, నువ్వు ఒక సైతాను అంటాడు వేరే మతం వాళ్ళని. ఒక ముస్లిం అతను ఏమంటాడు, మా మతమే ఇది, నేను ఒక ముస్లింని, మీరు కాఫర్లు అంటాడు, కాఫీర్లో ఏదో అంటాడు. ఓకే. కానీ మనం ఎవరిని ఏమన్నాం, నువ్వు ఒక మనిషివి, నువ్వు సాటి మనిషివి అంటాం మనం. అంతేగాని నువ్వు ఒక మతానికి చెందినవాడివి అని మనం చెప్పాం, అవసరం లేదు కూడా. కానీ రాళ్ళన్నీ కూడా హిందూ మతం వాళ్ళకి సంబంధించే పడుతూ ఉంటాయి. సో ఇవాళ ఇతను చేసిన ఈ వ్యాఖ్యల మీద చాలా తీవ్ర నిరసన వస్తుంది. రిపబ్లికన్ పార్టీకి కూడా వాళ్ళు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఒకటి ఉంది అక్కడ, వాళ్ళు దీన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా భావిస్తూ రిపబ్లికన్ పార్టీకి అతని మీద చర్యలు తీసుకోమని కోరారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకోకుండా, వివాదాలు లేకుండా బతకాలి. మతం అనేది ఎవరి అభిమతం వాళ్ళది, అంటే ఒక ఇష్టం అంతే. అంతేగాని ఇక్కడ వీళ్ళే మత ప్రచారం చేయలేదు, ఒక విగ్రహాన్ని పెట్టారు అంతే. కాబట్టి అంటే అనవసరమైన వ్యాఖ్యలు అనవసరం. ఒక రకంగా మీకు ప్రతి దేశంలోనూ, ఒక ఆస్ట్రేలియా కావచ్చు, మీరు ఏ కంట్రీ తీసుకున్న ఇటీవల కాలంలో ఒక భారతదేశం మీద ఒక వ్యతిరేకత వస్తుంది. అంటే భారతీయుల మీద, అక్కడ నివసించే భారతీయుల మీద. ఇది చాలా డేంజర్ అండి నన్ను అడిగితే. అది మంచిది కాదు, వాళ్ళు కష్టపడి బతకడానికి వెళ్తున్నారు. అయితే మనం ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, భారతీయులు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మీరు కష్టపడి పని చేయండి, మీ ఉనికిని కోల్పోకండి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ బతకండి అని చెప్తాం. మనం ఇంకొకటి, అంటే ఈ రోజుల్లో చూసుకుంటే వీసాకి సంబంధించి, లేకపోతే ట్యాక్స్కి సంబంధించి H1B వీసా మన రీసెంట్ న్యూస్, అంటే ఇండియన్స్ని పర్టికులర్గా టార్గెట్ చేసి ఇలాంటివి చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఇది చూసుకున్నా కూడా ఏంటంటారంటే, భారతీయులని టార్గెట్ చేసి ఇలాంటివి చేయడము, దీని వెనకాల రీజన్ ఏంటి, అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, దీనికి అంటే వాళ్ళు అమెరికా ఫస్ట్ అనుకుంటున్నారు. భారతీయులను పంపించేస్తే మాకు మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, మా ఉద్యోగాలు వీళ్ళు తీసేసుకుంటున్నారు అని ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు. కానీ దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు మనకి. మనం ఎందుకంటే మనం భారతదేశం, మనం కూడా ఇండియా ఫస్ట్ అన్నట్టుగా ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నష్టం ఏమీ జరగదు భారతీయులకి. కొన్ని రోజులు పోయాక వాళ్ళు మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే భారతీయులు పిలిచే రోజు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు లేకుండా అక్కడ వాళ్ళకి పనులు జరగవు. టెక్నాలజీ కావచ్చు, ఏది కావచ్చు, వాళ్ళకి అంత కాంపిటెంట్ వాళ్ళు లేరు అక్కడ. అని ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు మేడం, వాళ్ళకే లాస్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అవరు అంటే అదే మరి. ఇప్పుడు ఎక్కడికక్కడ ఇప్పుడు మీరు దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు విడిపోవడం అనేది ఇందుకే వస్తుంది. ఎవరికి వాళ్ళకి నేను నాది అనుకుంటే, మనం అనే ఫీలింగ్ లేనప్పుడు ఇవన్నీ వస్తాయండి. కలిసి బతకాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతున్నాం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి రాష్ట్రం కూడా పక్క రాష్ట్రం మీద ఆధారపడకుండా ఏ రాష్ట్రం ఉండదు, ఏ మనిషి ఉండరు. కాకపోతే మన రాష్ట్రానికి సంబంధించిన మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, మన కల్చర్ కావచ్చు, మన విధానాలు కావచ్చు, వాటిని పాడు చేసుకోకుండా, పక్క వాళ్ళని బాధపెట్టకుండా బతకాలి అనే ఒక మోటివ్తో మనం ముందుకెళ్ళాలి. సో ఈ దేశాలకి వర్తిస్తుంది, రాష్ట్రాలకి వర్తిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.